ఒక చిన్న గ్రామంలో పేద బ్రాహ్మణుడు సిద్ధుడు తన భార్య తాయారుతో కలిసి జీవించేవాడు. ఆయనకు పెద్ద ఆశలు లేవు, కాని ఒక చిన్న కోరిక మాత్రం ఉండేది. అది ఏమిటంటే బూరెలు తినడం ప్రతిరోజూ ఉదయం లేవగానే. తాయారు, ఈ రోజైనా బూరెలు చేస్తావా? పని లేకుండా బూరెలు కావాలా? రాజుగారి దగ్గరికెళ్ళు, ఏదైనా సంపాదించిరా. అటు చూడు, సిద్ధు నిజమా? అక్కడ నా ఆశ నిజమవుతుందా? బూరెలు కావాలంటే అదం రాజుగారి దగ్గరికి వెళ్లాల్సిందే. అలా ఒకరోజు ధైర్యం చేసి రాజుగారి సభకు వెళ్ళాడు. రాజు అడిగాడు, ఏం కావాలి? చెప్పు మహారాజా, నా భార్య అంటుంది పని చేస్తేనే బూరెలు, కానీ నాకు కావాల్సింది బూరెలే. ఈ మనిషికి బూరెలు చేసుకునే సామానంతా రాజు పంపించండి. మాత్రం అతని నిజాయితీ చూసి చిరునవ్వు చిందించాడు. ఈ మనిషికి బూరెలు చేసుకునే సామానంతా పంపించండి. 2 పెద్ద బండ్లు, పిండి, నెయ్యి, బెల్లం, పాత్రలు. ఇన్ని సామాన్లు తెచ్చావా? ఇప్పుడు అన్నీ నేనే చేయాలా? ఎన్ని తెచ్చావో ఇప్పుడు అన్నీ తినాలి అంటూ బూరెలు వండింది. అన్నీ తినాలి సిద్ధుడు, లేదంటే మొదట సిద్ధుడు ఈ కర్ర ఆనందంగా తిన్నాడు. పనిచేస్తుంది. కాని కొంతసేపటికి ఇంకా తినలేను అని వేడుకున్నాడు. అప్పుడు చాకచక్యంగా కొన్ని బూరెలు తన పంచెలో దాచుకుని బయటకు పారిపోయాడు. దూరంగా వెళ్ళి ఒక పాత మహాకాళి ఆలయంలో దాక్కున్నాడు. రాత్రి అయ్యాక 2 దొంగలు అక్కడికి వచ్చి తమ దొంగతనపు నగలను పంచుకుంటున్నారు. అప్పుడే పొరపాటున ఒక రాయి సిద్ధుడి గుండుమీద పడింది. తినేస్తానే అని అతను అరిచాడు. దొంగలు భయంతో కాళికాదేవి మనల్ని తినేసిందేమో అని పారిపోయారు. నగలన్నీ అక్కడే మిగిలిపోయాయి. నగలను తీసుకుని ఇంటికి వచ్చాడు. తాయారు చూసి నమ్మలేకపోయింది. ఆ రోజు ఇద్దరూ ఆనందంగా బూరెలు వండి తిన్నారు. ఆ రోజునుంచి సిద్ధుడి జీవితంలో మార్పు వచ్చింది. కొన్నిసార్లు మన చిన్న కోరికలు కూడా అదృష్టానికి దారితీస్తాయి.